నేను అన్నిళ్ళకి వెళ్ళి ఆడ ఎదురుగ్గా నిలబడి ఇంటి ముందర అడిగేవాడిని, అన్నం అడిగేవాడిని మా అమ్మతో పాటు. అట్లా నేను వెళ్ళేసరికి స్కూల్ దగ్గరికి వాళ్ళు అనుకోకుండా పొరపాటుగా, అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, నేను భోజనానికి వెళ్ళేది, మా అమ్మతో వెళ్ళేది. అప్పుడు వాళ్ళు ఇక్కడ భోజనం పెడతారా, ఇక్కడ బెటరు, అప్పుడు భోజనానికి ఇక్కడ ఏడూరు పెడతారు నీకు పోనని పంపించేశారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఏఎస్పీగా పనిచేస్తున్నారు అమిటి హనుమంతు. భిక్షాటన చేసి చదువుకుని ఈ స్థాయికి వచ్చానని పిల్లలకు చెబుతున్న ఆయన వీడియో వైరల్ అయింది. చిన్నప్పుడు తిండి కోసం, చదువు కోసం ఎంత కష్టపడ్డారో వివరించారు హనుమంతు. కూలి పని ఉంటేనే జరుగుతుందండి భోజనానికి. కూలి పని లేదంటే మాకు ఇంకా భోజనానికి కష్టమైపోతుంది. మా అమ్మగారు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి తెచ్చేవాళ్ళు. పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు 10 మంది కలిసి, అందరూ కలిసి మా యొక్క పక్క గ్రామంలో కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఊరు ఎక్స్-సీఎం, వాళ్ళ కుటుంబ సభ్యులంతా అక్కడే ఉంటారు. వాళ్ళు పండగ రోజుల్లో, పెళ్ళిళ్ళు, ఏదైనా జాతర ఇట్లాంటివన్నిటికీ అది మా ఆచారం. అట్లా పోయి వాళ్ళ ఇండ్ల ముందర లైన్గా మేము 10 మంది కూర్చుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ ఆ ప్లేట్లో భోజనం పెట్టేవాళ్ళు. చదువు మీద హనుమంతుకున్న ఇష్టాన్ని గమనించిన తల్లి కృష్ణమ్మ ఆయన్ను బడికి పంపించారు. అంటే మేము గ్రామానికి వెళ్ళాం, భోజనం అడుక్కున్న భోజనం అది తీసుకొని వచ్చి రిటర్న్లో ఒక చెట్టు కింద కూర్చొని భోంచేస్తున్నాను ఇద్దరం కలిసి. అప్పుడు ఆ పిల్లలు అటు వెళ్తున్నారు, వాళ్ళని చూస్తూ ఉన్నానంట. నువ్వు కూడా వెళ్ళి చదువుకుంటావా అని, అంటే భోజనం తింటా వాళ్ళనే చూశానంట. అప్పుడు దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ మా అమ్మగారు కనిపెట్టారు. స్కూల్లో చేరదామని వెళితే అడుక్కోవడానికి వచ్చారేమోనని తనను బయటకు పంపించేశారని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఏఎస్పీ హనుమంతు. నేను అన్నిళ్ళకి వెళ్ళి ఆడ ఎదురుగ్గా నిలబడి ఇంటి ముందర అడిగేవాడిని, అన్నం అడిగేవాడిని మా అమ్మతో పాటు. అట్లా నేను వెళ్ళేసరికి స్కూల్ దగ్గరికి వాళ్ళు అనుకోకుండా పొరపాటుగా, అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, నేను భోజనానికి వెళ్ళేది, మా అమ్మతో వెళ్ళేది. అప్పుడు వాళ్ళు భోజనానికి ఇక్కడ ఏడూరు పెడతారు నీకు పోనని పంపించేశారు. పంపించేస్తే మనం రొటీన్గా ఇట్లా అనుకో ఉంటారు, వాళ్ళు అన్నం అడగడానికి వచ్చినారని అనుకో ఉంటారు. మళ్ళీ వెళ్దూలే, రేపు వెళ్దాంలేనని మా అమ్మగారు పక్కన ఒక పలక తీసుకొని వేరే వాళ్ళని మళ్ళా తీసుకుపోయి పలక చేతిలో పెట్టించి నిలబెట్టించు. అక్కడ నా లైఫ్ ఇంకా టర్న్ అవ్వడం స్టార్ట్ అయింది. తన మాసిన బట్టలు చూసి కుక్కలు వెంటపడేవని, పిల్లలు పక్కన కూర్చోనిచ్చేవారు కాదని ఆనాటి పరిస్థితిని తలుచుకుని బాధపడ్డారు. అంటే ఎవరికైనా ఉంటుంది మాసిన బట్టలు. పక్కన ఇప్పటి వరకు అడుక్కుంటూ ఉండేవాడు, మన ఇంట్లోకి వచ్చి ఇప్పుడు పక్కన కూర్చున్నానని ఫీలింగ్ వాళ్ళకు కూడా తెలియకుండా, అంటే వాళ్ళకు చిన్నపిల్లలు కదా, కానీ ఈ ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు. నన్ను కొన్నాళ్ళ పాటు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని లేదు, మెల్లగా టీచర్ లేనప్పుడు వెనక్కి వెళ్ళి దూరంగా వెళ్ళి కూర్చోమనని బెదిరించేవాళ్ళు. బెదిరిస్తే అట్లా జరిగింది. అది టీచర్ గమనించి రిపీటెడ్గా జరుగుతూ ఉంటే గట్టిగా మందలించి అట్లా చేయొద్దండి, తప్పది కూర్చోబెడితే మెల్లగా కొన్నాళ్ళకి నువ్వు మంచి బట్టలు వేసుకొని వస్తే కదా అని ఆయన కూడా కొన్ని బట్టలు తెప్పించి ఈ బట్టలు వేసుకుంటారు. అప్పుడు ఇట్లా ఉంది అని చెప్పినని మా అమ్మగారు కూడా వేరే చోట బట్టలు తీసుకొని వచ్చి అప్పుడు వాళ్ళు బట్టలు కూడా అడుక్కొని వచ్చి తెచ్చుకున్నట్టు అలా స్టార్ట్ అయిందండి మా విషయం. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం తెళ్లగుట్టపల్లి అమిటి హనుమంతు సొంతూరు. తండ్రి రామయ్య, తల్లి కృష్ణమ్మ. వారి 4 సంతానంలో హనుమంతొకరు. ఒక వయసు వచ్చాక భిక్షాటన చేయడం అవమానంగా అనిపించి పనులు చేయడం నేర్చుకున్నానని హనుమంతు చెప్పారు. కొంచెం వయసు పెరిగినాక బేకింగ్ అనేది కొంచెం ఇన్సల్ట్గా అనిపించింది. ఇంకా కష్టపడి పని చేద్దామని చెప్పి పని చేయమని అనేసి పనిని నేర్చుకోండి అని మా నాన్నగారు పని నేర్పించారు. కూలికి వెళ్తే మేము చిన్నపిల్లలం కదా, మాకు కూలి ఇవ్వరు, పెద్దవాళ్ళకే కూలి ఇస్తారు, చిన్నపిల్లలకు కూలి ఇవ్వరు అని ఆయన ఒక వర్క్ని కాంట్రాక్ట్ చేసి తీసుకొని వస్తారు. ఈయనే కాంట్రాక్టర్ కాబట్టి, అంటే వరి కొయ్యడం,
వేరుశనక్కాయ పంటలు ఇవ్వడం, చెట్లు ఆకు కొట్టడం, మడి తొక్కించడము, బురద మన్ను ట్రాక్టర్లతో తొక్కిస్తారు కదా, అట్లా ఆ ఆకును కొట్టించి అదంతా వేసి తొక్కాలి. ఇట్లా చిన్న చిన్న వర్క్స్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి మమ్మల్ని దాంట్లోకి మేము చేసేవాళ్ళం కలిసి. మేము ఎట్లా చేస్తుంటే ఖోఖో గేమ్ లాగా హాఫ్ డే మా అన్నగారికి స్కూల్ ఉండేది, హై స్కూల్లో. హాఫ్ డే మాకు ఉండదు స్కూల్. కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హాఫ్ డే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హాఫ్ డే అట్లా ఉండేది. అంటే సంఖ్య సరిపోక మేమిద్దరం మార్నింగ్ కూలికి వెళ్తే, మా అన్నగారు స్కూల్కి వెళ్తే ఆయన స్కూల్ నుంచి వచ్చి మాకు రిలీఫ్ ఇస్తాడు. అప్పుడు మేము స్కూల్కి వెళ్ళేది. చిన్నప్పుడు ఒక చేయితో తలపై ఉన్న కట్టెల మోపు, మరో చేయితో పుస్తకాలు పట్టుకుని వీధుల్లో నడిచెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి ఇంటి దగ్గర మళ్ళీ అంత భోజనం తినేసి ఆ కట్టెలు తీసుకుపోయి ఒక చేతిలో పుస్తకాలు, ఒక చేతిలో తలపైన కట్టెలు పెట్టుకొని పుస్తకాలు పెట్టి చేతిలో పట్టుకొని కట్టెలు అమ్ముతుంటే గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు ఆ రోజుల్లోనే. వాడికి చూడు చదువు అంటే ఎంత ఇష్టము అని. కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు, వాడు చూడు కుర్రాడు చేతిలో పుస్తకాలు, నేను గట్లు స్కూల్కి వెళ్తున్నానని 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇచ్చేస్తారు మాట్లాడకుండా. అట్లా నెలలో కనీసం 300-400 రూపాయలు ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్. ఏ రోజైతే నేను స్కూల్కి వెళ్ళనో పని కోసం, ఏదైనా పెళ్ళి మంచి ఫంక్షన్ అనుకోండి, ఆ రోజు స్కూల్కి వెళ్ళను, ఫంక్షన్కి వెళ్ళిపోయి ఆ రోజంతా ఆడ పని చేసి తీసుకుంటాను. స్కూల్లో ఏం జరిగింది, లెసన్స్ ఏం జరిగినాయని ఇంటికి రాగానే మా ఊరు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి అడుగుతాను నేను, ఈరోజు ఏం జరిగింది లెసన్. ఆ పెండింగ్ వర్క్ ఆ మరుసటి రోజు కంప్లీట్ చేస్తాను. టీచర్స్ కూడా ఫస్ట్లో తెలీదు. ఒక టీచరు నేను కట్టెలు అమ్ముతున్నానని తెలిసి ఆయన చెల్లించిపోయాడు. అట్లనే ఆ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు కూడా. నీళ్ళు పెట్టుకొని అంటే నన్ను 1-2 సార్లు కొట్టాడు, స్కూల్కి రాలేదు. పాత పుస్తకాలు తెచ్చుకుని వాటితో చదువుకున్నట్లు చెప్పారు. నా పుస్తకాలు నేనే తీసుకున్నా. సెకండ్ హ్యాండ్ బుక్లు ఎలా తీసుకునేవాడిని అంటే, నా సీనియర్ క్లాస్ ఉంటారు చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందుగానే వెళ్ళి పని చేసేవాడిని. అంటే అప్పుడు 5-6 ఏళ్ళ వరకు బుక్స్ మారేటివి కాదు. ఇప్పట్లాగా మెటీరియల్ కాలేజీకి ఒక రకమైన మెటీరియల్ ఉండేది కదా, ఒకటే మెటీరియల్. అప్పుడు 8th క్లాస్ వాళ్ళు అనుకోండి, నేను 7th క్లాస్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసేవాడిని. పని చేసి మాకు ఆ బుక్స్ కావాలని నేను పెట్టుకునేవాడిని. చిన్నప్పుడు కర్మకాండలకు వెళ్లి సమాధులు తవ్వేవాడినని చెప్పారు ఏఎస్పీ హనుమంతు. ఎక్కువ భోజనం పెడతారని, పెళ్లిళ్లలో పనిచేశానని అన్నారు. నేను కూడా హాస్టల్లో ఉంటే ఈ డబ్బులు చాలా కుటుంబానికి చాలా అవసరం అనేది నాకు. నేను కట్టెలమ్మి కుటుంబాన్ని సపోర్ట్గా ఉండాలని అనిపించింది. నేను ఆ వృత్తి కంటిన్యూ చేశాను. ఇంకా పెళ్ళిళ్ళకు వెళ్ళడం, కర్మకాండలు, ఏ ఫంక్షన్ అన్నా కానీ, లేడీస్కి ఫంక్షన్ చేస్తారు, ఆ ఫంక్షన్కి వెళ్తాను. కర్మకాండలు చేస్తారు, ఆ ఫంక్షన్కి వెళ్ళి పని చేస్తాను. పని ఎందుకు పని చేస్తానంటే, లాస్ట్లో పని అయిపోయాక ఎక్కువ భోజనం పెడతారు. ఆ భోజనం కోసము ఇంటి దగ్గర మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నాకు అలవాటు అయిపోయింది. మా అన్న వెళ్ళలేడు, ఆయనకు సిగ్గు. మా తమ్ముడు వెళ్ళలేడు, నేను అలవాటు పడిపోయాను. హనుమంతు మదనపల్లిలో డిగ్రీ చేశారు. 1991లో హైదరాబాద్లో ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్ఐగా ఎంపికయ్యారు. గ్రేహౌండ్స్, టీటీడీ విజిలెన్స్, వివిధ జిల్లాల ఆర్మ్డ్ రిజర్వుల్లో పనిచేశారు. చిన్నతనంలో తానెదుర్కొన్న వివక్ష, గ్లాసులో కాకుండా కొబ్బరి చిప్పలో మంచినీళ్లు తాగిన రోజులు తనలో పట్టుదలను పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు హనుమంతు. నేను చెట్లు, వరి వేరుశనక్కాయ పంటల్ని 1 ఎకరాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నా. నేను ఒక్కనే ఆ చెట్లు విడిపించేయాలి, లాగేసి అన్నీ కుప్పేసుకుంటూ పోవాలి. ఆ కాంట్రాక్ట్ చేస్తుంటే మధ్యలో దాహం వేసి ఎవరైతే నాకు ఆ పని ఇచ్చారో ఆమెను నీళ్ళు అడిగాను. నీళ్ళు అడిగితే ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఎందుకమ్మా నీళ్ళు అడిగితే ఇంటి చుట్టూ తిరుగుతున్నావు, నాకు నీళ్ళు ఇవ్వనంటే, అదేనన్నా చెప్ప ఎత్తుకుతున్నా, చెప్ప దొరకలేదని. ఏమి ఇంట్లో గ్లాసులు లేవమ్మా నన్న, నీ గ్లాస్ ఇవ్వకూడదు కదా నీకు, అందుకని చెప్ప చూస్తున్నాను.
మళ్ళీ ఆ చెప్పు ఇచ్చి ఆ చెప్పులో నీళ్ళు పోసింది. ఆ చెప్పుతో తాగేటప్పుడు నేను బాధపడింది ఏదైనా ఉంటే ఆ రోజే. అంత కష్టం చేస్తాము వాళ్ళ దగ్గర, అంతేలేనా అంటే అప్పుడు కొంచెం బుద్ధి వచ్చిన వయసు కదా, పెద్దవాడిని అయ్యాను నేను. అది నాకు తెలిసి అది ఇంటర్మీడియట్లో అది జరిగిండేది. పోలీసు ఉద్యోగం కోసం కూడా ఎంతో కష్టపడ్డానని ఆయన అన్నారు. నేను హైదరాబాద్కి ఉద్యోగానికి వెళ్ళింది కూడా అండి, అది చాలా గొప్ప ఇది. బస్టాండ్లో ఉన్నానండి, నాకు హైదరాబాద్ తెలీదు. బస్టాండ్లోనే పడుకున్నా, బస్టాండ్లోనే ఉన్నా. బస్టాండ్లో బెంచ్ మీద పడుకొని సెలక్షన్స్కి వెళ్ళాను. అక్కడ భోజనం జరగడానికి కూడా మార్నింగ్ ఫుట్పాత్ పైన ఉండే బండి పైన, ఆ బండిలో వాళ్ళను మాట్లాడి ఆ ప్లేట్లు కడిగే పని అడిగాను. కాచిగూడ రైల్వే స్టేషన్ ముందర రన్నింగ్ రేస్ మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆ హోటల్ బండి దగ్గరికి పని కంప్లీట్ చేసుకొని మళ్ళా భవన కార్యానికి వెళ్ళి రాత్రిలో చదువుకునేవాడిని. హనుమంతు ఇద్దరు సోదరులు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ఆయన తల్లి ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నారు. తండ్రి మరణించారు. పోలీస్ అయ్యాక తన సొంత ప్రాంతంలో విధులు నిర్వహించిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యి ఫస్ట్ విజిట్ నగిరిపల్లికి వస్తున్నప్పుడు సీఎంకి కాన్వాయ్ పెడతారు. ఆ కాన్వాయ్లో ఎస్కాట్ ఆఫీసర్ డిఎస్పీ ర్యాంక్ పెడతారు. నేను డిఎస్పీ తిరుపతి, నన్ను ఎస్కాట్ ఆఫీసర్గా పెట్టారు. అంటే వాళ్ళ ఇంట్లో నేను పనివాడిని, వాళ్ళ ఇంటికి నేను వాచ్మ్యాన్ని. ఒకప్పుడు వాచ్మ్యాను, ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఆఫీసర్గా వస్తున్నాడని ఆయనది ఫస్ట్ విజిట్కి నేనే సెక్యూరిటీ ఆఫీసర్గా వెళ్ళడం గ్రామంలో ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. అదే న్యూస్ వేశారు పేపర్లో, ఆయన ఇంట్లో ఉన్న వాచ్మ్యానే ఆయనకి సెక్యూరిటీ ఆఫీసర్గా వచ్చాడని. అది చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇంకా అప్పుడు నేను అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటే బయట విలేజ్ వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళు పొరపాటుగా రే హనుమంతు నన్ను లోపలికి తీసుకో, రే హనుమంతు నన్ను లోపలికి తీసుకోండి, చాలా కొంచెం ఇటీగా అనిపించేది. తన కథ విని కొందరు విద్యార్థులైనా స్ఫూర్తి పొందితే చాలు అంటున్నారు హనుమంతు. విద్యార్థులందరూ కరతాళ ధ్వనులతో సార్కి మన అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీరు కూర్చుంటారా లేదా? గౌతమి విద్యా సంస్థల అధినేత గుండారెడ్డి గారు, చైర్మన్ గుండారెడ్డి గారు, ఇతర విద్యా సంస్థల అధినేతలు ఇక్కడ ఇచ్చేసినారు, వారందరికీ నమస్కారం అండి. పేరెంట్స్ కూడా వచ్చి ఉంటే పేరెంట్స్ అందరికీ నమస్కారం. విద్యార్థులకి నా ఆశీస్సులు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. చూశారు నేను ఎలా చదువుకొని వచ్చాను అనేది. నన్నైతే స్కూల్లో పక్కన కూడా కూర్చోబెట్టుకొని లేదు, బట్టలు మంచిగా లేవని. ఇప్పుడు చూస్తున్నారు, గన్మెన్ ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, ఒక వ్యవస్థ నాకు అండగా ఉంది, ప్రభుత్వం సపోర్టుగా ఉంది. ఇదంతా ఎలా వచ్చిందంటే ఒక విద్య అది సాధించి మనకు గిఫ్ట్గా ఇచ్చింది. అది ఎవరైతే విద్యను ప్రేమగా, విద్యను ప్రాణంగా చూసుకుంటారో వాళ్ళకి ఆ గౌరవం తప్పకుండా లభిస్తుంది. మీకు ఆ గౌరవం లభించాలంటే విద్యను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదు. శ్రమని ఆయుధమైతే విజయంని దాసోహం అని ఎక్కడో కొటేషన్ నేను చూసే ఉంటాను, మీరు ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు. కానీ విద్య నీ శరీరంలో భాగమైతే విజయం నీకు దాసోహం అని నేను ఆ కొటేషన్ ఇలా మార్చి చెబుతున్నాను. అయితే మీరు చూసినారు, ఎన్నో అవమానాలు భరించాం. ఇవన్నీ కూడా దేనికంటే విద్య కోసం. విద్యను ప్రాణంగా చూశాం కాబట్టి ఇప్పుడు ఈనాడు ఇంతమంది అతిరథులు, మహారథులు వాళ్ళ మధ్య ఈ గౌరవం పొందుతున్నానంటే ఆ విద్య వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఇప్పుడు నేను ఎందుకు మీ ముందుకు వచ్చి ఆ విషయం చెప్పాలి? ఎంతోమంది ఉన్నారు కష్టపడి సాధించిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రిన్సిపాల్స్గా ఉన్నారు, కరెస్పాండెంట్స్గా ఉన్నారు, చైర్మన్లుగా ఉన్నారు.
వీళ్ళ వెనక్కి వెళ్ళినా అదే చరిత్ర ఉంటుంది ఇంచుమించు. చాలా కష్టపడే పైకి వచ్చింటారు. ఆ స్థానానికి రావాలంటే అంత ఈజీగా వచ్చింటారు. బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను సక్సెస్ అవ్వడానికి కారణం, ఆ రోజుల్లో నా చేతిలో సెల్ ఫోన్ లేదు. అందువలన నేను సక్సెస్లో ఎక్కువ విజయం సాధించాను. ఆ రోజుల్లో నా చేతుల్లో కూడా సెల్ ఫోన్ ఉంటే నేను ఏమయ్యేవాడినో నాకు తెలియదు. కష్టపడతాం, కానీ ఇవి లేవు. ఆ రోజుల్లో టీవీ లేదు. ఆ రోజుల్లో న్యూస్ పేపర్ కావాలంటే ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. ఈరోజు మొత్తం మీ చేతిలో ఉంది. అరచేతిలో స్వర్గం చూపెట్టినట్లుగా సెల్ ఫోన్ మీ చేతిలో పెట్టి మొత్తం మెసేజ్ మీ చేతిలో ఉన్నందువలన ఏమవుతా ఉందో తెలుసా? మీకు తెలియకుండానే కొంత మీరు లాస్ అయిపోతున్నారు. ఏమి లాస్ అవుతున్నారంటే, అప్పుడు నాకు అమ్మే దైవం, అమ్మ ఏమి చెబితే అదే సర్వస్వం, అమ్మ ఏమి చెబితే అదే కరెక్ట్. ఇప్పుడు అది లేదు. అమ్మ చెబితే ఏమంటారంటే విద్యార్థులు, అమ్మ నీకేం తెలియదు ఊరుకోమ్మా అంటారు. కారణం సెల్ ఫోన్. సెల్ ఫోన్ మీకంతా నేర్పిస్తుంది. అప్పుడు నాకెవరు ఏం నేర్పరు కాబట్టి అమ్మ చెప్పిందే వేదం అనుకుండేవాడిని. అందువలన అమ్మ మాటను గౌరవిస్తూ, అమ్మ మాటకు విలువ ఇస్తూ అమ్మ చెప్పినట్లు నడుచుకున్నాను. ఇప్పుడు సెల్ ఫోన్ మీ చేతికి రావడం వలన అమ్మ విలువ పడిపోయింది. అమ్మ విలువ తగ్గిపోవడానికి కారణం సెల్ ఫోన్. మీరు కనుక మీ అమ్మలకి గౌరవం ఇవ్వాలంటే, నేను ఇస్తున్నాను అని మీరు అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే సెల్ ఫోన్ కొంచెం పక్కన పెట్టాలి, అమ్మ మాటకు గౌరవం ఇవ్వాలి. అందువల్లనే నేను ఈనాడు కొంత గౌరవం పొందుతున్నాను ఎంటైర్ ఈ సమాజం చేత. అయితే ఓ చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఇక్కడున్న ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ చాలామంది ప్రిన్సిపాల్స్ వచ్చి ఉన్నారు, చాలామంది విద్యార్థులు ఇక్కడ ఇంతమంది ఉంటున్నారు. ఇది అందరూ విన్న స్టోరీనే, నేను కొంచెం డిఫరెంట్గా చెప్తున్నాను. మహాభారతంలో ద్రోణాచార్యుడు గురువు, కర్ణుడు ఒక పాత్ర కర్ణుడిది. ఈ ఇద్దరు గురించి మాట్లాడతాను నేను. ద్రోణాచార్యుడిని ఇప్పుడు మనకు ఏదన్నా స్పోర్ట్స్లో చూస్తే ద్రోణాచార్య అవార్డు అని ఒకటి ఇస్తారు. ద్రోణాచార్యుడు అంటే లోక గురువు. యుద్ధం జరుగుతూ ఉంటే, కురుక్షేత్ర యుద్ధం, కృష్ణుడు వచ్చి ద్రోణాచార్యుడిని మరణాన్ని స్వీకరించమంటాడు, చచ్చిపోమంటాడు. డైరెక్ట్గా ఏంటంటే, నువ్వు బ్రతికుండడానికి నీకు అర్హత లేదు ఈ భూమి మీద, నువ్వు శస్త్రాలన్నీ పడేసి మరణాన్ని స్వీకరించమంటాడు. అంతటి గురువును పట్టుకొని మరణాన్ని స్వీకరించమనడానికి కారణం ఏంటి? బాబు అక్కడ ఇప్పుడు గట్టిగా అరిచావే, నువ్వు చెప్తావా? లేనన్నా పర్లేదు. నాన్న నీ పేరు? ఒకసారి మైక్ ఇవ్వండి నాన్న, మైక్ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో నాన్న కొంచెం సైలెంట్గా అతను ఏం చెప్తాడో వినండి. మళ్ళీ లాస్ట్లో నేను మీకు ఆపర్చునిటీ ఇస్తాను, అప్పుడు కేరింతలు కొడదాం, నేను కూడా మీతో కలుస్తాను. లోక గురువును పట్టుకొని యుద్ధం జరుగుతుండగా చచ్చిపోమని, అంటే మరణాన్ని స్వీకరించమని కృష్ణుడు అంటాడు. ఇప్పుడు మీరు ఏదో చెప్పారు, అదేదో ఒక్కసారి చెప్పరా? అధర్మం సైడ్ ఉండడం సార్. అధర్మం సైడ్ ఉన్నాడు. ఎక్సలెంట్, గట్టిగా క్లాప్స్ కొట్టండి అమ్మా కుర్రాడికి. అది కాదు క్వశ్చన్, అది కాదు ఆన్సర్. ఓ 10 అది ఒకటి, ఓ 10 ఆన్సర్లు చెబితే అన్నీ కరెక్టే ఉంటాయి. మీరు చెప్తారా? వీరికంటే ఇవ్వండి, మైక్ ఇటు ఇవ్వండి. ఇక్కడ వీరు అడిగారు, అదే మేడం పక్కన కూర్చున్నారు, జాకీర్ గారా?
అబ్బో జాకీర్ గారు చెప్పడం అంటే గొప్ప విషయం. నమస్తే సార్. నమస్తే అండి. జ్ఞానం లేని విద్య సార్. ఏమండి? జ్ఞానం లేని విద్య. జ్ఞానం లేని విద్య అంటే ద్రోణాచార్యుని చచ్చిపోమ్మని కృష్ణుడు అడుగుతాడు. కారణం అదే సార్, లోకరీత్యా జ్ఞానం ఉండదు కదా సార్. ఓకే, కొంతవరకు కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఇంకెవరన్నా చెప్తారా? ఎనీబడి ప్లీజ్ వారికి మైక్ ఇవ్వండి. తన స్వార్థం సార్, తన విద్యని తన గురించి కానీ తన ప్రయోజనం కోసమే వాడటం వల్ల అది కూడా. ఎక్సలెంట్ అమ్మా, ఒకసారి బాబుకి క్లాప్స్ కొట్టండి. బాలసాయి గోపి సార్, వెరీ గుడ్. డిగ్రీ కాలేజ్, మన డిగ్రీ కాలేజ్లో చదివాను సార్, గౌతమి డిగ్రీ కాలేజ్లోనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అది కూడా రైట్ ఆన్సర్ కాదు, మంచి 10 ఆన్సర్లో అది ఒకటి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా బాబు? Okay. ఇంకా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, నేనే మాట్లాడేస్తాను. ద్రోణాచార్యుని ఎందుకు చనిపోమన్నాడంటే, ఈరోజు నేను ఈ స్థానంలో ఉండడానికి కారణము అది కూడా ఒకటి ఉంది. మీకు అది ఉంటే మీరు కూడా ఆ గౌరవాన్ని పొందుతారు. మీకు అది ఉంటే మీరు కూడా ఈ సమాజాన్ని ఉద్ధరించే బాధ్యత తీసుకుంటారు. మీకు అది ఉంటే మీ మీద ఎంతో గురుతరమైన బాధ్యత ఆ భగవంతుడే మీకు అప్పచెప్తాడు. అది ఏంటంటే, సంస్కారం నేర్పలేదని ద్రోణాచార్యుని చచ్చిపోమంటాడు కృష్ణుడు. సంస్కారం అనేది సామాన్యమైన సబ్జెక్టు కాదు. వాళ్ళు కష్టపడుతుంటే, మా నాన్న పని చేస్తుంటే నేను స్కూల్ అవుతానని నేరుగా మా నాన్న దగ్గరికి వెళ్ళేవాడిని. నాన్న మీరు పక్కకి వెళ్ళండి, నేను చేస్తాను ఆ పని. నేను నాన్న ఇప్పుడే వచ్చావు కదా స్కూల్ నుంచి, కొంచెంసేపు కూర్చో మళ్ళీ చేస్తూ అని. ఇంటికి వెళ్తాను, అమ్మ వంట చేస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో గ్యాస్ లేదు. అమ్మ ఆ మంట ఆరిపోతుంటే ఆ పొగకి అమ్మ కంటతడి పెడతా ఉంటుంది, అంటే తుడుచుకుంటూ ఉంటుంది. అమ్మ పొయ్యి వెలిగించమంటారా, ఊదమంటారా, నీళ్ళు తెచ్చి ఇవ్వమంటారా, ఇంకేదన్నా పని చేయాలనా అని నేను అడిగేవాడిని. ఇది సంస్కారం అంటే. తల్లిదండ్రులను కష్టపెట్టకూడదు, గురువులతో ఎట్టుపడితే అట్లా మాట్లాడకూడదు, మీరు చినిగిపోయిన బట్టలు వేసుకోకూడదు. ఇప్పుడు వచ్చింది కల్చర్ ఏందో, చించిపోయిన ఇక్కడేదో కోసుకుంటా ఆ బట్టలు వేసుకుంటూ ఉంటారు. అది సంస్కారవంతమైన డ్రెస్ కాదు, అది మన సంస్కృతి అది కాదు. సంస్కారం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఆనాటి గురువుని చనిపోమంటాడు. మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అధినేతలందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, పేరెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, మీరు గమనించాల్సింది ఏంటంటే, కృష్ణుడు చేసిన పని ఏంటో తెలుసా? సంస్కారం నేర్పలేదని దగ్గరుండి చంపించాడు గురువును పట్టుకొని. విద్య నేర్పుతాం, విద్యతో పాటు సంస్కారం అనేది చాలా కీలకమైన పాత్ర. ఆ సంస్కారం లేకపోతే వీళ్ళకి విద్య ఉన్నా వృధానే. ఆ విద్య ఇంక దేనికి పనికిరాదు. కాబట్టి ఆ విద్యతో పాటు ఈ సంస్కారాన్ని కూడా నేర్పమని, అది నేర్పకపోతే కృష్ణ భగవానుడు దగ్గరుండి కత్తి పట్టుకొని చక్రం పట్టుకొని తిరుగుతున్నాడు అందరినీ చంపడానికి. అది తండ్రి అయినా ఇంకెవరైనా. గురువు స్థానంలో తండ్రి కూడా ఉన్నాడు. మొట్టమొదటి నేర్పాల్సింది తల్లిదండ్రులే సంస్కారాన్ని, పెద్దలంటే గౌరవించమని. ఈనాడు అది వెతికితే కూడా దొరకదు. మేము మా గురువులు ఎదురుపడితే చెప్పులు తీసేసి పక్కన పడేసి ఇట్లా వచ్చి దూరంగా నిలబడుకునే వాళ్ళం. గురువు గారు పాస్ ఆన్ అయ్యేంత వరకు మా ముందుగా చెప్పులు వేసుకొని కూడా నమస్కారం చేసేవాళ్ళం కాదు. ఈనాడు హాయ్ మాస్టర్, హాయ్ టీచర్ అని అంటారు. ఆ కల్చర్ ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు. ఒక్కసారి గమనించండి ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం, ఒక్కసారి గమనించండి గాజాలో జరుగుతున్న యుద్ధం, ఒక్కసారి గమనించండి ఇజ్రాయెల్లో జరుగుతున్న భీకర పోరు, ఒకసారి గమనించండి ఉక్రెయిన్ నార్త్ కొరియాలో జరుగుతున్న అరాచకం. నార్త్ కొరియా ఎందుకో తెలుసా? దేశాలన్నీ కష్టపడుతున్నాయి,
సంస్కారాన్ని వదిలేసే ఆ దేశాలు, అందుకని దేశం నాశనం అయిపోతూ ఉన్నాయి. మన దేశం ఎందుకు తెలిసిన ఇంకా తట్టుకొని నిలబడింది. ఇక్కడ సంస్కారం అనేది ఎక్కువ గురువులు నేర్పుతారు, ధ్యానం నేర్పుతారు, మంచి మర్యాదలు నేర్పుతారు. అందువలన మన దేశానికి యుద్ధాలు రాలా. కరోనా వచ్చినా మన దేశానికి ఆర్థిక మాంద్యం రాలా. దీనికి కారణం ఏంటంటే సంస్కారం కొంత అక్కడక్కడ కనపడుతూ ఉంది. అది నేర్చుకొని ఉన్నాం, నేర్పుతున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు. ఆ గౌరవం ఉంది కాబట్టి నేను ఎటువంటి వాడినైనా తెలిసిన నాకింతటి గౌరవం ఇచ్చి అధినేత గారు, గౌతమి విద్యా సంస్థల అధినేత గారు, ఇతర అధినేతలు నన్ను ఇక్కడ పెట్టారంటే అది వాళ్ళకున్న సంస్కారానికి అది నిదర్శనం అని చెప్తున్నాను నేను. దీంట్లో ఉన్న మెసేజ్ ఏంటంటే సంస్కారం నేర్పకపోయినా కృష్ణ భగవానుడు చంపుతానని మెసేజ్ ఉంది. నేర్చుకోకపోతే మేము నేర్పుతాం. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? నేర్చుకోకపోతే ఏమవుతుంది? మేము నేర్పుతాం. నేర్చుకోకపోతే ద్రోణాచార్యుని కుమారుడు ఉన్నాడు అశ్వత్థామ, నేర్చుకోలేదని, సంస్కారం నేర్చుకోలేదని బ్రతికున్నంత కాలము కుష్ఠరోగంతో బతకమని శాపం పెట్టాడు కృష్ణుడు అశ్వత్థామకి. నేర్చుకోలేదని, నేర్పలేదని గురువుని చంపేశాడు. నేర్చుకోలేదని బ్రతుకున్న రోగంతో బ్రతకమని అశ్వత్థామకు శాపం ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరికీ సమస్య ఉంది. నేర్పని వాళ్ళకి సమస్య ఉంది, నేర్చుకోని వాళ్ళకి సమస్య ఉంది. మీరు అనుకుంటారు ఈ సమస్య వాళ్ళదనని, మీరు అనుకుంటారు ఈ శాపం వాళ్ళదనని. మహాభారతం, ఈ కురుక్షేత్ర యుద్ధం ఆనాటి కథలది కాదు. భవిష్యత్తులో మానవాళి గురించి జరిగిన ఒక అద్భుతమైన సందేశం అదే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియస్, మానవుడు ఎలా బ్రతకాలో చెప్పిన సందేశం అది. నేర్చుకోకపోయినా, నేర్పించకపోయినా అది. ఇప్పుడు మనము కృష్ణుడు కనుక మనకు ఎదురుపడితే, ఆ భగవంతుడు మనకు ఎదురుపడితే అశ్వత్థామను శపించినట్లు శపిస్తాడా? మేము నేర్పలేదని మమ్మల్ని చచ్చిపోమ్మని ఏమన్నా అడుగుతాడా? నన్ను అట్లా అడిగే అవకాశం ఉందా? మీకు కనపడితే మిమ్మల్ని ఏమని అడిగే అవకాశం ఉంది? నువ్వు సంస్కారం నేర్చుకున్నావా లేదా అని అడుగుతాడంటావా? అడగరంటారా? మీరందరూ చాలా మంచి విద్యార్థులు కదా, మంచి విద్యార్థులేనా? కృష్ణుని కనపడితే మీకు శాపం వస్తుందా, దీవెన వస్తుందా? దీవెన వస్తుందా? సంస్కారంలో అంత ఉన్నతమైన హిమాలయాలంత ఉన్నతమైన శిఖరాల్లో మీరున్నారా? ఒక్కసారి థమ్సప్ గుర్తెత్తండి, మేము ఆ స్థానంలో ఉన్నామని. అబద్ధాలు చెప్పకూడదు. చాలా చేతులు ఇవ్వలేదు. సంతోషం. చెయ్యి ఎత్తని వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకో తెలుసా? నిజం మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎత్తిన వాళ్ళు అబద్ధాలు చెప్పారని కాదు, వాళ్ళకి ఇంకా డబుల్ నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు ఆ స్థానంలో ఉన్నారని ఆనందంగా చూసా ఇక్కడి నుంచి. నెంబర్ 1 అది అయిపోయింది. నెంబర్ 2, కర్ణుణ్ణి కూడా అవన్నీ పడేసి చచ్చిపోమంటాడు కృష్ణుడు. మరణాన్ని స్వీకరించమంటాడు. ఇది ఎవరు చెప్తారు ఆన్సర్? ఎందుకు కర్ణుణ్ణి యుద్ధంలో అలా చచ్చిపోమని కృష్ణుడు అడిగాడు? ఈ కథలు మీరు ఎప్పుడైనా క్లాసులో వింటారా? చెప్పారా? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారమ్మా? బాబు ఆయనకు మైక్ ఇవ్వండి. ఆయన ఎవరో ఆ ఎల్ఈడి దగ్గర కూర్చుని ఆయన చెయ్యెత్తాడు. ఆయనే. ఎనీబడి రైట్ ఆన్సర్ చెప్పితే నేను ఒక 500 నా శక్తి కొద్దీ గిఫ్ట్ ఇస్తా. బాబు ఆయన ఆ అబ్బాయే మళ్ళీ ఒకసారి లేచాడు. నాన్న నీ పేరు చెప్పు నాన్న. కర్ణుడు అంతటి శ్రేష్ఠుడు ఎవరు లేరు సార్. కానీ కృష్ణుడు కర్ణుడికి వచ్చిన శాపాల వల్ల కృష్ణుడు మొత్తాన్ని తన శస్త్రాలని త్యజించి మరణించమంటాడు. ఎందువల్లంటే అధర్మం గెలిస్తే ధర్మం అనేది ఓడిపోతుంది. ధర్మం గెలవాలంటే
కర్ణుడు శస్త్రాలను ఛేదించి చనిపోవాలి. ఎక్సలెంట్ బాబు, గట్టిగా క్లాప్స్, మరొకసారి గట్టిగా క్లాప్స్. ఎర్రగొండపాలెం శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్. బాబు నాన్న పేరు వెంకటేశ్వర్లు సార్. వెంకటేశ్వర్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా? అది కొన్నాటిల్లో అది ఒక ఆన్సర్, కానీ అది రైట్ ఆన్సర్ కాదు. 500 మిస్ అయిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి గెలుచుకోబోతోంది 500. ఆ అమ్మాయికి ఇవ్వండి. నీ పేరు చెప్పు తల్లి, బంగారు తల్లి. బంగారులాగా మెరిసిపోతున్నావు, బంగారు కొండ. చేమకుర్తి గౌతమి డిగ్రీ కాలేజ్. రమ్య సార్ నా పేరు. వాళ్ళ అమ్మ మాట వినకపోవడం వల్ల. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంటే నాకు తెలియని ఆన్సర్స్ కూడా వస్తున్నాయి అక్కడ. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అమ్మ మాట వినకపోవడం వల్ల అతనికి శాపం వచ్చిందంట. ఇప్పుడు చెప్పండి, మీకు ఆ శాపం ఉందంటారా లేదంటారా? ఉందా? ఇప్పటి నుంచైనా సరిచేసుకొని అమ్మ మాట వినండి. ఓకేనా? వింటారా? వినాలా? అమ్మ మాట విన్నందుకే ఇక్కడికి వచ్చాను, లేకపోతే అక్కడి నుంచి అటే వెళ్ళిపోయేవాడిని నేను. నెక్స్ట్ ఇంకెవరన్నా అమ్మా? అక్కడ అమ్మాయి చేయెత్తింది, మైక్ అక్కడికి అందచేయాలండి. మైక్ అటే ఉంచండి. కొంచెం ఫాస్ట్గా. రమ్య చాలా మంచి మాట చెప్పింది. అమ్మ మాట వినకపోవడం వలన శాపం వచ్చిందనని. ఎక్సలెంట్ తల్లి, నీకు హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్ తల్లి. నా సెల్యూట్ రిసీవ్ చేసుకో, నా బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకో. చెప్తల్లి. చెడు స్నేహం సార్. ఏమా? చెడు స్నేహం. చెడు స్నేహం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. పేరు చెప్పాలి తల్లి, నీ పేరు? శివనవ్య. శివరాజ్ఞనా? ఎక్సలెంట్ అమ్మా. అంటే ఒక మంచి మాట చెప్పింది చూడండి. చెడు స్నేహం చేయడం వలన అంటే ఇప్పుడు చెప్పండి, మీ స్నేహాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోండి. ఆ అబ్బాయికి అంటే ఇవ్వండి మైక్. తీసుకున్నాను, అటు పాస్ ఆన్ చేయండి. ఆ ఎల్ఈడి దగ్గర ఉన్నారు, ఎల్ఈడి దగ్గర. ఇది రైట్ ఆన్సర్ కాదమ్మా, అందులో ఒకటి పర్వాలేదు. నేను చెప్పే ఆన్సర్ వింటే మీకే అనిపిస్తుంది ఎస్ అని. విద్యార్థులు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో అలాగే చూపెడతారు. ఒరిజినల్ వేరు, సినిమా వేరు. ఇప్పుడు నేను ఆన్సర్ చెబుతున్నా బాబు, జాగ్రత్తగా ఉండండి. కూర్చోండి బాబు, కొంచెంసేపు 5 మినిట్స్. నేను ఇంతకు మునిపే చెప్పాను ఎందుకు కర్ణుని చనిపోమని అడుగుతాడంటే, విద్య గురించి సబ్జెక్టే ఉంది ఇక్కడ. నేను అది మాట్లాడడానికే వచ్చా. విద్య ఎందుకు నేర్చుకున్నాడు అని అంటే, అతను పరశురాముడి దగ్గరికి వెళ్తాడు, విద్య నేర్చుకుంటాడు, అబద్ధం చెప్తాడు, నేర్చుకున్నాడు. విద్య కోసం ఏమైనా చేయొచ్చు, కానీ ఆ విద్యను ఎవరి కోసం ఉపయోగిస్తాడనేది క్వశ్చన్. సమాజం కోసమా, లోకోద్ధరణ కోసమా అనేది క్వశ్చన్. ఏ ఉద్దేశంతో వెళ్ళాడు కర్ణుడు అక్కడికి విద్య నేర్చుకోవడానికి అంటే, అర్జునుడిని చంపేసి నెంబర్ 1 అవ్వాలని. నా ఆన్సర్ కరెక్ట్గా క్యాచ్ చేయండి, కరెక్ట్గా. అర్జునుడిని చంపి నెంబర్ 1 అవ్వాలని. అంటే ఇంటెన్షన్ ఏముంది? వాట్ ఈస్ ద బిహైండ్ ఇంటెన్షన్? యాక్చువల్ ఇంటెన్షన్ కర్ణుడిని చంపాలని. విద్యకు ఆ ఉద్దేశం ఉండకూడదు. తర్వాత దుర్యోధన్ని పట్టాభిషేకుని చేయాలని, దుర్మార్గుణ్ణి. ఇంటెన్షన్ ఏముందంటే దుర్మార్గానికి కొమ్ము కాయడానికి. అంటే లోకహితం అనేది లేదు విద్యలో, లోకహితం లేదు. అతను ఏ స్థానం నుంచి వచ్చాడనేది వేరే విషయం. నేను ఎక్కడి నుంచి వచ్చానన్న విషయం కూడా చెప్పాను నేను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లోకం సమాజం, నిజాయితీ. అమ్మ ఏం నేర్పిందో, సమాజం ఏమి నేర్పిందో, అంబేద్కర్ ఏమి నేర్పాడో దాన్నే పట్టుకొని జీవిస్తున్నానే తప్ప ఇంకొకటి పట్టుకొని జీవించలేదు నేను. అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే లోకహితం లేదు,
కర్ణుడి యొక్క విద్యలో లోకహితం లేదు, స్వార్థం ఉంది. నెంబర్ 1 నేనే అవ్వాలని, నెంబర్ 1 అవ్వాలని. నెంబర్ 1 ఎట్లా అవ్వాలి? కష్టపడి రావాలని అనుకోలా, చంపేసి రావాలని. ఇది దుర్మార్గమైన ఇంటెన్షన్ ఉంది. అంటే ఇక్కడ మీకు ఆ విషయం పర్టికులర్గా ఈ 2 విషయాలు, ఈ గౌతమి సంస్థల అధినేతకి ఇంతమంది వేల మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు అని అంటే ఏదోలాగా ఇక్కడికి రావడానికి కారణం అంటే ఈ 2 శాపాల నుంచి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆ సంస్కారం అనే శాపం ఉంది అందరికీ, కర్ణుడికి ఉండే శాపము ఉంది. కర్ణుడికి ఉన్న శాపం ఏంటంటే నువ్వు చదువుకున్న విద్య నీ అవసరానికి ఉపయోగపడకుండా పోవుగా కానని పరశురాముడు శాపం పెట్టాడు. ఎందుకంటే విద్యలో లోకహితం లేదు. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు విద్య, మీరు అభ్యసిస్తున్నారు ఎడ్యుకేషన్ అంతా కూడా, మీరు చదువుకుంటున్నారు ఏదోలాగా. మీ ఇంటెన్షన్ ఏముంది? సమాజానికి సేవ చేయాలనా, లేకపోతే నువ్వు మాత్రమే బాగా బతకాలనా? ఈ ఆలోచనతో ఉంటారేమో పొరపాటున నా అన్నదమ్ములు, ఈ ఆలోచనతో ఉంటారేమో నా సోదరులు, ఈ ఆలోచనతో ఉంటారేమో నా బంధువులు బంధుమిత్రులు అందరూ కూడా. వాళ్ళకి చెప్దాం, విద్యని లోకహితం వైపుకి మళ్లించమని మిమ్మల్ని ప్రాధేయపడడానికి వచ్చాను నేను, మిమ్మల్ని కాపాడడానికి. ఆ శాపం ప్రతి ఒక్కరికి ఉంది. లోకహితము లేని విద్య ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఆ విద్య సమయానికి ఉపయోగపడకుండా కోక అని శాపం ఉంది. ఆ శాపం మీకు వర్తించకుండా చెయ్యడానికి ఆ విషయం ఇక్కడ గుర్తు చేస్తే, ఇక్కడ ఎంతోమంది ప్రిన్సిపాల్స్, ఎంతోమంది అధినేతలు ఇక్కడ ఉన్నారు. ప్రతి కాలేజీకి ఈ సమాచారం వెళ్తుంది, ప్రతి యూనివర్సిటీకి ఈ సమాచారం వెళ్తుంది. విద్యలో లోకహితాన్ని జోడిస్తారు, పిల్లలందరినీ కాపాడతారు. అందుకని నాకు ఈ వేదిక చాలా పవిత్రంగా భావిస్తున్నాను. భగవంతుడు ఇచ్చిన అతి ముఖ్యమైన ఛాన్స్, అతి పవిత్రమైన వేదికగా భావించి మా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసుకొని, ఎట్లయినా సార్ నాకు 2 గంటల పర్మిషన్ ఇవ్వండి. నేను చేయాల్సిన పని అంతా అప్డేట్ చేశాను, ఫోన్లో కూడా నేను మానిటరింగ్ చేస్తూ ఉంటాను, ఒక్క పని కూడా పెండింగ్ ఉండదు సార్ అని అంటే, వెళ్ళిరా, హ్యాపీగా వెళ్ళిరా అని మా సార్ పర్మిట్ చేశారు. ఈ మెసేజ్ మీకు చేర్చడానికే. లోకహితం అనే విద్య నేర్చుకోండి, సంస్కారపూరితమైన విద్యను నేర్చుకొని. ఈ 2 లేకపోతే ఈ శాపం లేకొస్తారు. పేరెంట్స్కి సమాచారాన్ని చేర్చాలి. వాళ్ళని ఆ శాపంలోకి పేరెంట్స్ నెట్టేస్తున్నారు. సెల్ ఫోన్లు ఇచ్చి, బైకులు ఇచ్చి, సినిమాలకు చూపెట్టి, వాళ్ళు ఏది అడిగితే అది చూపెట్టి ఇది మరిచిపోయేటట్లు, సంస్కారాన్ని పూర్తిగా వదిలేసేటట్లు చేస్తున్నారు. నేర్పే తల్లిదండ్రులు ఉన్నారు, నేర్పే గురువులు ఉన్నారు, నేర్పే విద్యా సంస్థల అధినేతలు ఉన్నారు, బ్రహ్మాండంగా నేర్పుతున్నారు. నేర్చుకునేవాడే కరువైపోయాడు. కనుక అందరికీ నేను చేతులు ఇచ్చి జోడించి అడుగుతున్నా, ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ. విద్యార్థులకు మాత్రం నేను ఆదేశిస్తున్నా, ఇక్కడికి వచ్చిన పెద్దలకు మాత్రం జోడించి అడుగుతున్నా. ఆ శాపం ఉంది, ఆ శాపాల నుంచి మా పిల్లల్ని కాపాడండి అని అడగడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చారు విద్యా సంస్థల అందరూ కలిసి ఇక్కడ. ఈ మెసేజ్ని అన్ని చోట్లకి చేర్చాలి, పిల్లల్ని మరో రూట్లోకి తీసుకెళ్ళాలి, మరో మార్గంలోకి తీసుకెళ్ళాలని. సత్యమే స్వర్గలోకానికి దారి, ధర్మం దేవలోకానికి దారి. ఈ సత్యం, ఈ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు భగవంతుడే దారి చూపెడతాడు, ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తారు. నేను అదే పట్టుకొని ఉన్నాను, దానికోసమే జీవిస్తున్నాను. మా పిల్లలందరూ చాలామంది, నా అన్నదమ్ముల పిల్లలు, మేమంతా మా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి. ఇప్పుడు 6 మంది డాక్టర్లు ఉన్నారు, డెర్మటాలజిస్టులు, జనరల్ మెడిసినిస్టులు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, ఇంజనీర్లు అయ్యారు. ఒక్క తరం కష్టపడితే చాలు, మీరు మళ్ళీ భవిష్యత్ తరాలన్నీ మీరు వెనక్కి చూసుకొని అవసరంలా. సెల్ ఫోన్ జోలికి వెళ్ళొద్దండి, క్రికెట్లను ఆడండి ఫిజికల్గా, అదే లోకంగా భావించొద్దండి. ముఖ్యంగా ఈ సినిమా లోకంతో జాగ్రత్తగా ఉండండి. అంత నటన, అంత యాక్షన్. డైరెక్టర్ చెబితేనే డైలాగ్ చెప్తారు, యాక్షన్ వేరు, జీవితం వేరు. వాళ్ళు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు సినిమాల ద్వారా. మనం దాంట్లో ఆ మెసేజ్ని వదిలేస్తున్నాం, మిగతాది పట్టుకుంటున్నాం. మనకు అవసరం లేనిది పట్టుకుంటున్నాం, అవసరం ఉన్నది వదిలేస్తున్నాం, మర్చిపోతున్నాం. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. స్టాలిన్ పిక్చర్లో నువ్వు 3 సహాయం చేయి, ఆ 3 ఇంకొక 3 సహాయం చేస్తారు.
అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ స్టాలిన్. అటువంటి పిక్చర్లు కూడా గొప్ప గొప్ప పిక్చర్లు ఉన్నాయి. అందరూ ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. కాబట్టి ఇవన్నీ గమనించి ఈ మెసేజ్ అందరి దగ్గరికి వెళ్ళాలి. ఈ శాపంలోకి మన పిల్లలు రాకుండా జాగ్రత్త పడాలి. కష్టపడితే చాలు, ఎంత గొప్పతనానికైనా గొప్ప ప్లేస్లకైనా వెళ్ళిపోతారనని, ఏదో కథలాగా చెబితే బాగోదనని నేను ఒక వీడియో రిలీజ్ చేసి, అదే కాకుండా చాలా వాటిపైన పని చేస్తున్నాను నేను, ఉద్యోగమే కాకుండా. మళ్ళీ లైవ్గా వెళ్ళి కనపడితే కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది, మోటివేషన్గా ఉంటుందనని 1 గంట 2 గంటలు కూడా రెస్ట్ తీసుకోకుండా నేటి సమాజం కోసం, నేటి యువత కోసం పనిచేస్తూ ఉన్నా వాళ్ళకి ఇవి నేర్పాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుండారెడ్డి గారు, గౌతమి ఆది సంస్థల అధినేత చైర్మన్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, విజయభాస్కర్ గారు, రమణాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాళ్ళ బాబుని చూస్తే నాకు గర్వం వేస్తుంది. ఇంత చిన్న వయసులో ఇంత బాధ్యత తీసుకున్నాడనంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సార్, ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మీడియా వాళ్ళు ఉన్నారు, రికార్డ్ చేస్తున్నారు నా వాయిస్. ఎక్కడన్నా పొరపాటున ఏదైనా చిన్నది ఇబ్బంది కలిగేది ఉంటే అది డిలీట్ చేసేసి మీకు పనికొచ్చేది మేము ఎన్నైనా చెప్తామండి. మైక్ మా చేతికి వస్తే మేము మర్చిపోతాం కొన్ని విషయాలు. మీరు చేయాల్సింది ఏంటంటే మంచిని స్వీకరించాలి, అందులో చెడు ఏదైనా ఉంటే వదిలేసేయాలి. చెడును పట్టుకొని ఇంకా దాన్ని పట్టుకొని ప్రచారం చేస్తారు, మంచిని పట్టుకొని ప్రచారం చేయరు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రిన్సిపాల్స్కి అందరికీ, అధినేతలు, విద్యా సంస్థల అధినేతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు అందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఆ శాపంలోకి మీరందరూ రాకూడదని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్.